कौटाला मंडल के बोधमपल्ली ग्राम पंचायत की सरपंच सीट अनुसूचित जनजाति महिला के लिए आरक्षित है, लेकिन इस सीट के लिए एक पिछड़ी जाति की उम्मीदवार ने नामांकन दाखिल किया। उसने अनुसूचित जनजाति के व्यक्ति से विवाह कर फर्जी एसटी प्रमाण पत्र बनवाकर अवैध रूप से अपना नामांकन कराया। इस मामले पर भारत राष्ट्र समिति BRS सिरपुर निर्वाचन क्षेत्र के छात्र आउटरीच संयोजक रामतेन के नवीन ने कड़ी आलोचना व्यक्त। మాది బోధంపల్లి గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీ పరిధి ఎస్టీ ఉమెన్ మహిళకు సర్పంచ్ స్థానము ఎస్టీ మహిళ కేటాయించడం జరిగింది। మా గ్రామంలో ఒక బీసీ క్యాండిడేట్ నామినేషన్ వేశారు। బీసీ క్యాండిడేట్ ఎస్టీ అతన్ని పెళ్లి చేసుకొని బీసీగా దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆమె ఈరోజు ఎస్టీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసింది। మరి పోటీ చేసిన తర్వాత ఆమె దొంగలు అప్పుడున్న ఎంఆర్ఓలు ఎవరో మాకు తెలియదు, అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓలు కానీ వాళ్ళకు సర్టిఫికేట్ జారీ చేసి ఈరోజు మనం అబ్జెక్షన్ చేయడానికి పోతే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ అవుతలేరు। ఆమె వీళ్ళు ఎంఆర్ఓ గారు మొన్న మేము ఒక లెటర్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తే ఆమె సర్టిఫికేట్ రద్దు చేస్తామని చెప్పిళ్ళు। ఈ రోజు వెళ్తే మేము మా చేతిలో ఏం లేదు, మీరు కలెక్టర్ దగ్గర వెళ్ళాలి, పై ఆఫీసర్ దగ్గర వెళ్ళాలని ఈరోజు మాకు మాట దబాయిస్తారు। అక్కడి వరకు వెళ్ళే పరిస్థితి లేదు। మా కలెక్టర్ కానీ అక్కడి వరకు మేము పేద గిరిజన ప్రజలం, మాకు కలెక్టర్ కూడా మా ప్రాంతానికి తెలియదు, మాకు ఎవరు తెలియదు। మేము గిరిజన రైతులం కాబట్టి ఈ యొక్క బీసీ ఉమెన్ ఏదైతే బోధంపల్లి గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ నామినేషన్ వేసిందో ఆ సర్టిఫికేట్ని రద్దు చేసి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించాలి। తిరస్కరించలేని ఎడల మేము కౌటాల మండల ఆఫీస్ ముందు కానీ ఎంపీడీఓ ఆఫీస్ ఆమె మొత్తం నామినేషన్ చెల్లుబాటు కాకయ్యే వరకు మేము పెద్ద ఎత్తున ఒకవేళ రేపటి వరకు ఈ నామినేషన్ తిరస్కరించకపోతే మేము కౌటాల ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నామని ఇక్కడ మన క్లస్టర్ ఆఫీస్ ముందు నుండి సముఖంగా తెలియజేస్తున్నాం।